సాగునీటి కొరతతో కరీంనగర్ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే అన్నదాతలు విలవిలలాడుతున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు అందిస్తూ కాపాడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలకులకు ముందు చూపు లేక కరీంనగర్ జిల్లాలో సాగునీటి కటకట నెలకొన్నది. గంగాధర మండలం మల్లాపూర్లోని పంటలకు నారాయణపూర్ నుంచి కొడిమ్యాల మల్లాపూర్ D4 కాలువ ద్వారా నీళ్లు అందించాలి. కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నీరు ఆలస్యంగా విడుదల కావడంతో చెరువులకు చేరడం లేదు. దీంతో కాలువ ఆయకట్టు కింద సాగు చేసిన వందలాది ఎకరాల వరి పంటలు ఎండిపోతున్నాయి. కళ్ల ముందే చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కీలక దశలో ఉండగా చుక్క నీరు కూడా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరి పంటకు సాగునీరు అందించకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. చేతికందే దశలో ఉన్న వరి పంటను రక్షించుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇందుకోసం వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే తడిసి మోపెడైన పెట్టుబడి ఖర్చులతో పండించిన పంటకు అసలు రావడం కూడా గగనమేనని వాపోతున్నారు. నీటి కొరత కారణంగా ట్యాంకర్లతో పొలాలకు నీరు పట్టుకునే దుస్థితి ఏర్పడిందని, దీనివల్ల ఖర్చులు పెరిగి ఆర్థికంగా మరింత నష్టపోతున్నామని వాపోయారు. ఇకనైనా D4 కాలువ ద్వారా నీటిని వెంటనే విడుదల చేసి చెరువులు నింపి తమ పంటలను రక్షించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు వాటర్ చెరువులన్నీ నింపుకున్నాం. ఏ పొలం సూత ఎవరి సూత ఎవరిది ఏమి ఎండలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఉంది వాటర్ ఇడవలేదు, లేటుగా ఇడిచిరు. ఆ ఇడిచిన దానికి ఇప్పుడు వాటర్ సూత సరిగా అచ్చులు లేదు. నేను 4 ఎకరాల పొలం ఎత్తే ఎకరం పొలం ఎండిపోతుంది. కరెంటు పెడితే అంతకుముందు 4 గంటలు 5 గంటలు నడిచేది. ఇప్పుడు అరగంట కరెంటు నడుస్తుంది. బావిలో నీళ్ళు లేవు. ఇప్పుడన్నా జర ప్రభుత్వం స్పందించి కొంచెం తొందరగా వాటర్ ఇడవాలని కోరుతున్నాం ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళకి ఇబ్బంది లేదు. చెర్లలో చేపలు కూడా పోసుకున్నారు. ప్రతి ఒక్కరికి తినేతందుకు కూడా చేపలు దొరికినాయి. పొలాలు ఎండిపోకుండా ఉన్నాయి. ఎంతో మంచిగా ఉండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి పొలాలు ఎండిపోడు, బాయిలు ఎండిపోడు. ఏంది ఇక్కడ చెర్లలో ఏ చెర్ల చూడు నీళ్ళు లేవు. అప్పుడు ఇంకా పూటకలు తీద్దామని కానీ చెరువులు ఎండిపోలేదు. ఇప్పుడు పూటకలు తీసేదానికి కదా చెర్రలో నీళ్ళే లేకుండా అయిపోయినాయి. మన్నించి ఎందుకంటే కంపల్సరీ ముందుగా నీళ్ళు ఎడితే పొలాలు దున్నుకోవచ్చు, పంట పండించుకోవడానికి అవకాశం ఉంటది. కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల పాటు చెరువులు, కుంటలు, నిండు కుండలు తలపించేవని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ పాత రోజుల నాటి పరిస్థితులు దాపురించాయని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా D4 కాలువ ద్వారా సాగునీటిని అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.